Hello amigos, I am Naman. I am Sai Swas. This side Harjit, I started my journey from 9 education. and I am here to talk about my story from school to IIT. Hello everyone, నా పేరు హర్షిత్. I'm currently studying in IIT Kanpur, BS first year. My name is Naman. I am studying in IIT Kharagpur, BTech first year. My name is Sai Swas. I'm studying in IIT Tirupati BTech. Completed my first semester. Okay. So we like to share our journeys from schooling to IIT, our respective IITs. So we'll start with Suhas. Actually, I started my schooling from number 1, number 2 schools in my own village. I mean, in my own city, Visakhapatnam. అక్కడ ఫుల్గా ప్రెజర్ ఉంటుంది. టీచర్స్ డౌట్ క్లారిఫికేషన్ అంతగా ఉండదు. అండ్ నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏముండవు. ఓన్లీ బుక్స్ అండ్ నో టైమ్ ఫర్ ఎంజాయింగ్ ఇన్ హోమ్. ఇంట్లో ఎంజాయ్ చేయడానికి కూడా టైం ఉండదు. బికాస్ మార్నింగ్ 8, 7:30, 7 కూడా స్టార్ట్ చేసి సమ్టైమ్స్ ఈవెన్ ఇట్ లాస్ట్ స్టిల్ 8. దానివల్ల ఇంటికి వెళ్ళడానికి 8:30, 9 అవుతుంటుంది. కొన్నిసార్లు 6కి వదిలేస్తే 7 అలా అవుతుంది. సో ఆఫ్టర్ గోయింగ్ హోమ్ విల్ బి టైర్డ్, రైట్? సో తినేసి పడుకుని పోవడమే, లేదంటే చదవాలి. బేసికలీ ఎక్కువ ఎగ్జామ్స్ ఉంటాయి. మార్క్స్ తగ్గిపోతే దే షో పేరెంట్స్ లైక్ ఇది చేయకపోతే మీరు ఇంకేం చేయలేరు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇదే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్. మీరు రాయాలి, మీరు టాప్ రావాలి. అండ్ మోర్ ప్రెషర్ ఉంటుంది. దానివల్ల స్టూడెంట్స్ చదవరు. అది ప్రాబ్లం వస్తుంది. బాగా షైన్ అయిన వాళ్ళు ఆ షైన్ అవుతారు. బట్ అది అంత బెటర్ ఐడియా కాదు. స్కూలింగ్ అనేది ఏంటంటే బేసికల్లీ ఎంజాయ్ చేస్తూ ఉండాలి. లెర్నింగ్ ప్రాసెస్. వీ షుడ్ లెర్న్ అండ్ ఎంజాయ్, రిలాక్స్ అవ్వాలి. అవన్నీ ఉంటేనే స్కూలింగ్ యాక్చువల్. వెళ్ళి మెల్లగా ఒక ప్లాట్ఫామ్ వస్తుంది. మన కాలేజ్ లైఫ్కి వెళ్ళడానికి కూడా అలాగే ప్లాట్ఫామ్ వస్తుంది. సో వీ కెన్ స్టార్ట్ అవర్ జర్నీ టు IIT ఆర్ సమ్ అదర్ టాప్ కాలేజెస్. అంతే. మా ఇద్దరు అయితే సిబిఎస్ఈ స్కూల్స్లోనే స్కూలింగ్ అయింది. సో 10th క్లాస్ వరకు ఫుల్ చెల్ల. నేనైతే 10th క్లాస్లో కూడా లైక్ హిందీ క్లాసెస్, కంప్యూటర్ క్లాసెస్ అని అవన్నీ బంక్ కొట్టి మొత్తం క్రికెట్ ఆడి ఫుల్ టైం పాస్ చేసా. ఇంకా చదవడం కూడా అంటే స్పెషల్ క్రెడిట్స్ మై మ్యాథ్స్ టీచర్. లాక్డౌన్ తర్వాత చాలా హెల్ప్ చేశారు సార్, లైక్ నరేందర్ సార్ ఆ సార్ పేరు. మ్యాథ్స్లో చాలా బూస్ట్ వచ్చింది నాకు కాన్ఫిడెన్స్. దానివల్లనే లైక్ తర్వాత ఇంటర్మీడియట్లో కూడా క్యారీ ఆన్ చేసి కొంచెం ఆ కాన్ఫిడెన్స్తో లైక్ ఐ వాజ్ ఏబుల్ టు డూ సంథింగ్. ఇంకా అంతే, క్రికెట్ ఎక్కువ ఆడాను 10th క్లాస్లో, ఫుల్ ఎంజాయ్మెంట్. ఇంకా 10th వరకు అయితే నాకు జస్ట్ ఒక ట్రెడిషనల్ స్కూల్లో వేసా, హిందూ ట్రెడిషనల్ స్కూల్లో. అక్కడ డిసిప్లిన్, కస్టమ్స్ చాలా బాగున్నాయి అన్ని. 10th వరకు అవుట్స్కర్ట్స్ ఉంటాయి, బయట వెళ్తాం ట్రిప్స్ మీద, ఎక్స్ట్రా కరిక్యులర్స్ ఉంటాయి, స్పోర్ట్స్ ఉంటాయి, అన్నీ చాలా బాగున్నాయి. యాక్చువల్ అక్కడ అకాడమిక్స్ మీద కూడా ఫోకస్ చేస్తారు, కానీ అక్కడ ఫుల్ పుష్ చేయరు. ఇప్పుడు ఐఐటీ జేఈ అని పుష్ చేయరు. అందువల్ల 10th తర్వాత షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. కానీ ఎక్సెప్ట్ అకాడమిక్ పుష్ కాకుండా యాక్చువల్ స్కూలింగ్ టైంలో అలానే బెటర్ ఉంది. మొత్తం ఓవరాల్ డెవలప్మెంట్ వల్ల చాలా మంచిగా ఉంది. అండ్ లైక్ డూ యూ రియలీ థింక్ లైక్ ఫౌండేషన్ కావాలి అసలు ఇది ఇప్పుడు ఈ కాలంలో? లైక్ మెనీ పేరెంట్స్ ఆర్ థింకింగ్ దట్ ఫౌండేషన్ లేకపోతే మన పిల్లలు క్యాచ్అప్ చేయలేరు. లైక్ అందరు ఫౌండేషన్ తీసుకుంటున్నారు, మనం తీసుకోకపోతే వెనకబడిపోతామన్న మైండ్ సెట్ లో ఉన్నారు. ఫౌండేషన్ అంటే దట్ టు షుడ్ హ్యావ్ ఏ లిమిట్. ఒక లిమిట్. ఆ ఫౌండేషన్ ఎలా ఉంటుందంటే కొన్ని స్కూల్స్ లో లిమిట్ ఉండదు, అన్లిమిటెడ్. కంటిన్యూస్ మార్నింగ్ 8 నుంచి 8 వరకు. అంటే ఎలా అంటే ఫుల్ ఆ ఫౌండేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నట్టుగా ఫుల్ ఉంటుంది. సో అదేంటంటే దే మిస్ అవుట్ ప్లేయింగ్ గేమ్స్. ఐ మీన్ కోకరికులర్ యాక్టివిటీస్ అన్ని మిస్ అవుతారు. గేమ్స్ ఉండవు అండ్ మూవీస్ ఉండవు, ఇంకేమైనా చైల్డ్హుడ్ మొత్తం అంతా అంతే. ఇంకొకటి ఏంటంటే లైక్ మీకు 7th క్లాస్ 8th క్లాస్లోనే ఇంటర్మీడియట్ సిలబస్ చెప్తారు కదా, లైక్ ఎంతవరకు ఎక్కుతుంది మీకు? ఇప్పుడు మనకి 11th 12th ఎంత క్లియర్గా వన్ షాట్లో అర్థమైందో అట్లా అర్థం కాదు కదా. లైక్ చాలా టఫ్ అయిపోద్ది ఎవరికైనా. బేసికలీ 4-5 years 7th 6th నుంచి ఫుల్గా చేయడం అనేది టఫ్. ఎందుకంటే లైక్ ఐ మీన్ వాళ్ళు స్టార్టింగ్ లో 4-5 months మన అందరికంటే బెటర్ ఉంటారు విత్ ఫౌండేషన్ లేదు. మళ్ళీ ఒకటేసారి మేము అందరం క్యాచ్అప్ అయ్యేసరికి వాళ్ళు లైక్ వాళ్ళకు కూడా తగ్గిపోతుంది. అంటే ఇంకా మనతో వచ్చేసారు, మనం చేసి వేస్ట్ అయింది ఇంతసేపు అన్న మైండ్ సెట్ లో మేబీ దే కెన్ గో టు లైక్ దే కెన్ బి డిమోటివేటెడ్
దానివల్ల ఒక డిప్ రావచ్చు వాళ్ళ ఎడ్యుకేషన్లో. ఇంకొక 5-10 years తర్వాత లుక్ బ్యాక్ చేసిన ఏమి ఉండదు. ఆమె చూస్తే 6 to 10th నేను ఫన్ చేశాను, ఏమైనా బయటకు వెళ్ళానా ఏమి ఉండవు. జస్ట్ కాలేజ్లో కూర్చొని చదవడం అదే ఉంటుంది. మళ్ళీ 11th-12th లో చదువు అదే ఉంటుంది. ఒకవేళ వర్కౌట్ అయితే చాలా మంచిది, అవ్వకపోతే మోస్ట్ పీపుల్ అవ్వదు. వాళ్ళకి ఏమి చైల్డ్హుడ్ అనేది ఉండదు, మొత్తం చైల్డ్హుడ్ తీసేసినట్టు ఉంటుంది లైఫ్ నుంచి. అండ్ ఐ వాంట్ టు నో సమ్ అడ్వాంటేజెస్ లైక్ నీ స్కూల్లో ఏం జరిగిందని. నాకు జస్ట్ బేసిక్ ఐడియా ఉంది, స్కూల్లో ఇలా ప్రెషర్ ఉంటుంది, యాక్టివిటీస్ ఉంటాయి ఉంటాయి. ఐ డింట్ ఎక్స్పీరియన్స్ కదా, నాకు తెలియదు. స్కూల్లో ఇప్పుడు మాదైతే కేంద్రీయ విద్యాలయ స్కూల్. లైక్ అంటే కేంద్రీయ విద్యాలయం అంటే చాలా ఎక్కువ బ్రాంచెస్ ఉంటాయి దానికి. సో మాకు స్కూల్లో స్పోర్ట్స్ ఈవెంట్ జరుగుతాయి, లైక్ క్లస్టర్స్ అని 5th class తర్వాత రీజనల్స్ అని ఉంటాయి, ఇంటర్ కేవీస్ అందరం స్పోర్ట్స్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తాం. దానికోసం ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. చదువును వదిలేసి లైక్ స్పోర్ట్స్ మీద మాకు చాలా ఫోకస్ చేశారు మా ఏరియాలో. ఇంకా హిందీ బాగా నేర్చుకున్నాను నేను. లైక్ హిందీ బాగొచ్చు, పర్లేదు. అలాంటివి చెప్పాను కదా, ఎక్స్ట్రా యాక్టివిటీస్, లాంగ్వేజ్ అవన్నీ ప్రాబ్లమ్ వస్తుంది. వి జాయిన్ దిస్ నెంబర్ 2 బేసికలీ. అండ్ ఐ సఫర్డ్ ఏ లాట్ బేసికలీ. అందుకని చెప్పి ఆల్మోస్ట్ ఐఎమ్ బ్రింగింగ్ దిస్ పర్టికులర్ టాపిక్. అండ్ అదర్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఐఎమ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ హూ గాట్ సఫర్డ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ ఫౌండేషన్ కోర్సెస్. అది అలానే ఫౌండేషన్ కొంతమంది పేరెంట్స్ ఏంటంటే ఫౌండేషన్ ఉంటే కానీ ఏం అవ్వదు అంటారు. బట్ నో ప్రాబ్లమ్, ఐ టోల్డ్ స్కూల్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్ అలా స్టేజ్ అవర్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనం వెళ్తున్న క్లాసెస్ అవర్ డిఫికల్టీ పెరుగుతుంటుంది. వి గెట్ ఆటోమేటికలీ హ్యాబిచుయేటెడ్ టు దట్. సో అండ్ ఫౌండేషన్ కావాలన్నా కానీ యాజ్ ఐ సెడ్ ఒలింపియాడ్స్ కి ప్రిపేర్ అవ్వడం అనేది లైక్ ఇట్స్ బెస్ట్ ఫార్ బెటర్ ఆప్షన్ దాన్ ప్రిపేరింగ్ ఫర్ 11th and 12th. బికాస్ మన ప్రాబ్లమ్స్ మనకి ఒకవేళ షార్ప్ ఉన్నాడంటే టు మేక్ ఏ మోర్ షార్ప్ వీ హ్యావ్ టు బిల్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఇప్పుడు ఒలింపియాడ్ క్వశ్చన్ చేయడంలో ఐఓక్యం వాటికి ప్రిపేర్ అవ్వడం వల్ల లైక్ మన కాన్సెప్చువల్ డెప్త్ పెరుగుతుంది, మన ఐక్యూ పెరుగుతుంది. లైక్ మనం లైక్ ఏమంటారు, యాక్చువల్ గ్రోత్ అవుతుంది. యాక్చువల్ గ్రోత్ అవుతుంది, లైక్ ప్రొడక్టివ్ గ్రోత్ అవుతుంది మనకి. ఇప్పుడు 11th-12th కి వచ్చి ఎట్లైనా నేర్చుకుంటాం, లైక్ దానిలో ఏం ప్రాబ్లం ఉండదు. ఒకసారి చెప్తే మనకు అర్థం అవుతుంది. ఒకవేళ అర్థం కాకపోయినా వీ కెన్ లైక్ 5 friends హెల్ప్ తీసుకుని మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ వరింగ్ అబౌట్ 11th and 12th ఫ్రమ్ 6th class నుంచి ఆ టాపిక్స్ ని మనం ఇంకా మంచిగా నేర్చుకుని లైక్ మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ని పెంచుకుంటే లైక్ ఇంకా మంచి గ్రోత్ అవుతుంది, బెటర్ గ్రోత్ అవుతుంది. ఇంకా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కూడా స్టూడెంట్ కే రావాలి. పేరెంట్స్ చెప్పి వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్తే స్టూడెంట్ కూడా చదువుతాడు, కానీ అంత ఇంట్రెస్ట్ తో చదవడు. సో ఫ్యూచర్ లో మళ్ళీ బర్న్ అవుట్ అయిపోతాడు, అదే బ్యాక్ టు స్క్వేర్ వన్ వచ్చేస్తారు. మళ్ళీ మెయిన్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండాల్సిందే, ఎందుకంటే దట్స్ మస్ట్ మన కాలేజ్ రావాలంటే. బట్ ఆ ఇంట్రెస్ట్ రావడానికి కూడా బేస్ ఉండాలి కదా. స్కూల్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. అదే మెమరీస్. ఎప్పుడైనా ఫస్ట్ నేను కాలేజ్లో ఇలా చేసాను అన్నారు, ఫస్ట్ స్కూల్లో నుంచి స్టార్ట్ చేస్తారు. అది బేసికల్లీ ఐ మిస్డ్ అవుట్. స్కూల్లో లేదు, ఎవరైనా చెప్తే ఓ ఇంత బాగుంటుందా, ఐ మిస్డ్ అవుట్ ఏంటని. లైక్ మన టైం మెషిన్ ఉంటే వెనక్కి వెళ్ళాలి, లైక్ ఆ టైప్లో ఉంటుంది. బట్ దట్స్ నాట్ పాసిబుల్. అండ్ స్కూల్ టైం నుంచి చదివి ఇంత సాక్రిఫైస్ చేసే వాళ్ళ వర్త్ లాస్ట్ లో క్రాక్ చేసినా అంత వర్త్ ఇట్ కాదు. మీరు చేసినా చేయకపోయినా లాస్ట్ లో 11th-12th ఫోకస్ చేస్తేనే చేస్తారు. సో అంత సాక్రిఫైస్ చేసి మీ చైల్డ్హుడ్ వదిలేసి చేయడం ఇట్స్ జస్ట్ డజంట్ మేక్ సెన్స్. అండ్ ఇది కూడా పేరెంట్స్ కే తెలుస్తుంది. ఇప్పుడు మనం స్కూల్ జాయిన్ చేసేది మనం ఇప్పుడు కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాం, డాడీ నేను ఈ కాలేజ్ లో జాయిన్ అవుతా ఇలా చెప్పగలుగుతాం. బట్ స్కూల్ టైంలో ఏంటంటే పేరెంట్స్ స్టూడెంట్స్ ని స్కూల్స్ లో వేస్తారు, వాళ్ళ చిల్డ్రన్ స్కూల్లో వేస్తారు. వాళ్ళు ఏ స్కూల్ వేస్తే ఆ స్కూల్ చదువుకుంటారు. బట్ మన కాలేజ్కి వచ్చేసి డాడీ నేను జాయిన్ అవుతాను, మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. అండ్ వీ గెట్ దట్ మెచ్యూరిటీ. అది అలా ఉంటుంది. స్కూల్ అయితే మాత్రం పేరెంట్స్ చేయాల్సింది ఏంటంటే ఇలాగ లెర్నింగ్ ప్రాసెస్ స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉన్న స్కూల్స్ జాయిన్ చేస్తే వన్ ఆఫ్ ది బెస్ట్. సిస్టమ్ కూడా అలైన్ చేస్తారు. అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నప్పుడు మీ బాబు చేయకపోతే వేస్ట్ అయిపోతాడు, ఫ్యూచర్ లో ఏం చేయలేడు అని ఫోమో క్రియేట్ చేస్తారు పేరెంట్స్ కి. దానివల్ల పేరెంట్స్ దీంట్లో ఇస్తారు, స్టూడెంట్ సఫర్ అవుతాడు లాస్ట్ లో. బట్ ఎనీవే గాట్ రిడ్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్ వెళ్ళిపోయినా. బట్ నన్ను చూసి బేసికలీ ఐ సజెస్ట్ నాట్ టు జాయిన్ ఇన్ దోస్ నెంబర్ 1 అండ్ నెంబర్ 2 స్కూల్స్. అంతే, అదే నేను చెప్పాను. ఎందుకంటే ఐ ఫీల్ జెలస్ మీ ఇద్దరిని చూసినప్పుడు. జెలస్ ఫీల్ వస్తుంది నాకు ఫుల్గా. మీ ఇద్దరు ఎంజాయ్ చేశారు ఇలా 2 years. ఇలా 2 years అంటే ఫాస్ట్గా అయిపోద్ది. మీరు లైక్ 6th, 7th నుంచి 5 years ఫుల్ ఎంజాయ్ చేస్తూ లెర్న్ చేస్తూ వచ్చారు. బట్ నేను ఏం లేదు, ఓన్లీ బుక్స్. నేను బుక్స్ పట్టుకోకపోతే మై లైఫ్ ఈజ్ ఓవర్ అంతే.
అలాగే ఉండేది, అలాగే అయిపోయేది, టైం అంతా అయిపోయేది ఓన్లీ స్టడీస్ అని. ఇక్కడికి వచ్చింది అర్థమైంది నాకు అంతా. ఫ్రమ్ ఇయర్ ఆన్ ఐ ట్రై టు హ్యాబిచుయేట్ మై సెల్ఫ్ టు దిస్ బెస్ట్ కైండ్, ఐ మీన్ బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్, బెస్ట్ వే ఆఫ్ ఎర్నింగ్ సంథింగ్. ఇప్పుడు 11th క్లాస్ లైఫ్ గురించి మాట్లాడు. 11th క్లాస్ 11th అయితే 11th స్టార్టింగ్లో నేను సుహాస్ సేమ్ 9 ఎడ్యుకేషన్ ఎస్ఆర్ నగర్ బ్రాంచ్, హర్జీత్ వేరే కాలేజ్లో ఉండే స్టార్టింగ్లో. 12th క్లాస్లో 9 ఎడ్యుకేషన్కి మూవ్ అయ్యాడు. ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్ వల్ల. It is actually good because the teachers are IITians, so they are the best faculty to help us reach and ఏజ్ గ్యాప్ కూడా ఎక్కువ ఉండదు, యంగ్ టీచర్స్ ఉంటారు. సో ఎవరు టీచర్ వచ్చి చెప్తున్నట్టు ఉండదు, మన సరే మనకు ఒక అన్నాలాగా చెప్తున్నట్టు. యాక్చువల్లీ బాండింగ్ బాగుంటుంది టీచర్స్ తోని. కానీ 11th క్లాస్ అయితే చాలా ఫన్ ఉండే మాకు. కొత్త కొత్త టీచర్స్ వచ్చారు. స్పెషల్ మెన్షన్ టు మా మ్యాథ్స్ టీచర్ అంజన్ సార్ అని, చాలా మోటివేట్ చేశారు. ఎప్పుడైనా ప్రాబ్లమ్ వస్తే పర్సనల్గా పిలిచి సాల్వ్ చేశారు డౌట్స్ ఉన్నా. యాక్చువల్లీ టీచర్ కాకుండా కొంచెం గైడ్ లాగా, మెంటర్ లాగా చేశారు సార్ మొత్తం. ఇంకా మోస్ట్లీ అన్ని టీచర్స్ అలానే ఉన్నారు. ఇంకా మా క్లాస్లో ఫ్రెండ్స్ దొరికారు, కొత్త కొత్త పీపుల్ దొరికారు, సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు దొరికారు. ఫస్ట్ ఇయర్ చాలా స్మూత్గా అయిపోయింది. నాకేంటంటే మై ఫాదర్ పిక్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజెస్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే టీచర్స్ అందరూ యాజ్ ఎ టోల్ ఫ్రెండ్లీ ఉంటారు, అందరూ ఐఐటియన్స్. అండ్ నాకు కూడా మ్యాథ్స్ పరంగా అయితే అంజన్ సార్ అండ్ ఫిజిక్స్ మణితేజ సార్ అండ్ అదర్స్ ది గైడెడ్ యాజ్ అ లాట్. దేనికైనా ఎగ్జామ్ ప్రెషర్ అయినా, మార్క్స్ తగ్గినప్పుడు మార్క్స్ గైడ్ చేయడం, మోటివేట్ చేయడం. ఏం కాదు, మేము ఐఐటియన్స్, మేము కూడా ఇదే ఫేస్ చేసాం, మేము ఇది ఫేస్ చేసి దీన్ని క్రాస్ చేసుకుని ఐఐటి అచీవ్ చేసాం, మీరు కూడా అలాగే చేయండి, మీకేం కాలేదు. లైక్ ఇన్స్పిరేషన్, ఒక రోల్ మోడల్ మన ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్ రోల్ మోడల్ ఉంటారు. just 4-5 years పెద్ద మనకంటే యూస్లెస్ కూడా. మనం ఏమనుకుంటున్నాం, వాళ్ళు అనుకున్నదే వాళ్ళు అయిపోయారు ఆల్రెడీ. సో వాళ్ళు కూడా లైక్ నార్మల్ పీపుల్ లా మనం ముందు ఉంటే మనం కూడా అచీవ్ చేయగలనే కాన్ఫిడెన్స్ వస్తుంది, వాళ్ళు బూస్ట్ చేస్తారు. దట్స్ వన్ ఆఫ్ ది రీజన్స్. అండ్ స్పోర్ట్స్ ఇవన్నీ ఉండాలి, ఇవన్నీ ఉంటేనే ఫ్రీగా అలా అవుతుంటుంది. మధ్య మధ్యలో కాన్వర్జేషన్స్ ఇంకా ఇస్తారు, స్టూడెంట్ కాన్వర్జేషన్స్ ఇస్తారు ఛాన్స్. whereas other colleges as number 1, number 2 colleges you must not talk. అంతే, ఇలా రీడ్ ఇలా స్ట్రైట్ కూర్చోవాలి, ఏం మాట్లాడుకోవద్దు, నీ బుక్లో నువ్వే చూడాలి, నువ్వే సాల్వ్ చేయాలి. డౌట్ వస్తే అడిగినా సార్ డౌట్ చెప్తారో లేదో కూడా తెలియదు. సమ్ పీపుల్ ఆర్ నాట్ క్వాలిఫైడ్, అంత పర్ఫెక్ట్ క్వాలిఫైడ్ చెప్తారో లేదో తెలియదు. తల తిప్పితే లైక్ ఎందుకు తిప్పుతారో తల తిప్పుతా లైక్ దెన్ మెనీ అదర్ థింగ్స్ లైక్ దట్. కానీ దీంట్లో అలాంటివి ఉండవు, మనం ఫ్రీగా ఉండొచ్చు. అండ్ చెప్పారు కదా ఏజ్ గ్యాప్ 5-6 years ఏజ్ గ్యాప్. సో వారికి కూడా మరీ ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉంటే మా ఇద్దరి మధ్య వి మే ఫీల్ అదేంటి అర్థం చేసుకోవట్లేదు అనుకో. ఇక్కడ టీచర్స్ కూడా వదిలేస్తారు బేసికలీ. ఎక్కువ ఏజ్ పెరిగితే ఇలా చేయకూడదు, స్టూడెంట్స్ ఇలా ఉండకూడదు అనే టైప్ లో సార్స్ మాట్లాడతారు. బట్ మన టీచర్స్ ఏం అలా మాట్లాడరు, ఎందుకంటే 4-5 years మాక్సిమం 6 చేసుకుంటారు డిఫరెన్స్. నా ఫస్ట్ ఇయర్ కూడా ఇట్ వాజ్ స్మూత్ ఓన్లీ. అంటే అందరూ టీచర్స్ లైక్ సేమ్ హియర్ లాగా మంచి యంగ్ టీచర్స్, ప్యాషనెట్ టీచర్స్. ఇంకా అంతే 10th క్లాస్లో ఉన్న కాన్ఫిడెన్స్ని ముందుకు తీసుకెళ్ళి 11th క్లాస్లో కూడా మంచి చదివి అన్ని సబ్జెక్ట్స్లో లైక్ కెమిస్ట్రీ కొంచెం వెనుకబడ్డా చదవక. అంటే మొత్తం లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే బట్టి కొట్టడం లాగా ఎక్కువ తెచ్చి ఇంకా కొంచెం వెనకబడ్డా. బట్ ఐ రిగ్రెట్ అట్ ఫస్ట్ ఇయర్లో రిగ్రెట్ అయ్యడానికి. అందుకని ఇక్కడ సెకండ్ ఇయర్లో 9 ఎడ్యుకేషన్ జాయిన్ అయ్యి కెమిస్ట్రీ మీద ఫోకస్ చేసా సెకండ్ ఇయర్లో. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే మన ఫస్ట్ ఇయర్ నుంచి ఒక ఎగ్జామ్ ఉంది, మీరు ఎగ్జామ్ క్రాక్ చేయాలని చదవాలి ఎప్పుడు అనలే కదా. మనకు ఓన్లీ మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి, మనం ఇంట్రెస్ట్ ఉంటేనే చదవండి అన్నారు. చదువుతూ ఇంట్రెస్ట్ వచ్చింది, దానివల్లనే మనం ఇంకో చదవాలని అనుకున్నాం. ఎప్పుడు ఫోర్స్ చేసి ఇలానే చేయాలి ఏమి స్ట్రక్చర్డ్ వేలో చేయాలి చెప్పాలి మనకు. ఎగ్జాక్ట్లీ అలానే చెప్పారు మాకు. సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్ ఫుల్ ఫన్ ఉండే. స్టార్టింగ్ నుంచి లైక్ స్టార్టింగ్ లోనే వచ్చిన వెంటనే మనకి బౌలింగ్ ఈవెంట్ కి తీసుకెళ్ళారు, మళ్ళీ గ్రౌండ్ కి తీసుకెళ్ళడం, స్పోర్ట్స్ డేస్ అని. అది యాక్చువల్ గా ఎలా అయిపోయిందంటే సెకండ్ ఇయర్ అంటే ఎవరైనా ఎలా ఉంటారంటే 1 year లో మెయిన్స్ ఉంటుంది, నెక్స్ట్ మన 1 month 2 months ఉన్నప్పుడు కూడా ఇంకా మెయిన్స్ కి మనకు ఆ స్ట్రెస్ లేదు, ఏం లేదు, ఫ్రీగా మూవ్ అయ్యాం మనం. ఫ్రీగా ఏది తెలియకుండా చావడం. అండ్ మళ్ళీ బేసిక్ స్టడీ అవర్స్ లో మనకి టీచర్స్ ఉంటారు కదా, లైక్ సేమ్ టీచర్స్ మన స్టడీ అవర్స్ లో ఉండడం వల్ల స్టడీ అవర్స్ లో మనం టైం వేస్ట్ చేయం. లైక్ స్టడీ అవర్స్ లో మనం యాక్చువల్ కాన్సన్ట్రేట్ చేసి చదువుతాం. సో ఇంటికి వెళ్ళి మనం ప్రెషర్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంటికి వెళ్ళి కొద్దిసేపు చదువుకుంటాం, కొద్దిసేపు రిలాక్స్ అవుతాం. బట్ స్టడీ అవర్స్ లో లైక్
ఆ టీచర్స్ ఉండడం వల్ల ఫుల్ ఫోకస్ తో చదువుతాం మనం. They suggest us to study in best methods చెప్తారు బేసికలీ. ఆ బెస్ట్ మెథడ్స్ యూస్ చేసుకొని చదవచ్చు. అండ్ ఆబ్వియస్లీ 100% 80% టీచర్స్ ని ఫాలో అవ్వం మనం, ఎందుకంటే మన ఓన్ ప్లాన్స్ మనకి ఉంటాయి. ఈవెన్ వాళ్ళ ఐఐటి చేసారంటే కూడా వాళ్ళకి కూడా వాళ్ళ ఓన్ ప్లాన్స్ ఉంటాయి కాబట్టి 70-60% స్టిక్ అయితే చాలు. అండ్ దే గివ్ దట్ ఫ్రీడమ్ ఫర్ us. ఫ్రీడమ్ ఇస్తారు, నువ్వు ఇంకో 30-40% నీ ప్లాన్ నువ్వు చేసుకోవచ్చు అని హెల్ప్ చేస్తారు. అది మళ్ళీ మనం ఫ్రెండ్స్ అందరూ డిస్కస్ చేసుకొని ప్లాన్స్ చేసుకొని అది కూడా ఎగ్జామ్ దగ్గర వస్తున్నప్పుడు ఇలానే చేయాలి ప్రెషర్ కూడా ఏమి ఇయ్యరు. యాక్చువల్లీ ఇంకా కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తారు. మళ్ళీ ఫ్రెషర్స్ లో అందరినీ పార్టిసిపేట్ చేయడానికి ఎంకరేజ్ చేస్తారు సార్ వచ్చి మేము చదువుకుంటామన్నా కాదు, మీరు దీంట్లో చేయండి, మీరు ఇది బాగా చేస్తారు, ఇంకా సార్ ఎంకరేజ్ చేయాలి. మళ్ళీ సో లిటరలీ శ్రీకాంత్ సార్ డైరెక్టర్ సార్ మనం లైక్ ఆర్గనైజేషన్ లో లైక్ ఫ్రెషర్స్ కి మనీ కలెక్ట్ చేయడం, మేనేజ్మెంట్ టీమ్, ఫైనాన్స్ టీమ్ లో, మేనేజ్మెంట్ టీమ్ లో మొత్తం ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తారు దానిలో. యాక్చువల్లీ ఇలాంటి ఉన్న స్కిల్స్ అన్ని రేపు ప్లేస్మెంట్ యూజ్ అవుతుంది. లీడర్షిప్ స్కిల్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. మేనేజ్మెంట్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ చేశారు. సో అలా కాన్వర్సేట్ ఈజీగా చేయడానికి, లైక్ నో ప్రాబ్లం లేకుండా ఫ్రీగా ఫేస్ టు ఫేస్ టీచర్స్ తో మాట్లాడడానికి. సో ఇన్ ఫ్యూచర్ లో మన హైయర్ అఫీషియల్స్ తో కానీ మనం ఎవరితోనూ మాట్లాడడం ఈజీ చేయడం కోసం better to opt these type of colleges instead of taking to number 1, number 2 colleges. ఇంకా ఫ్రెషర్స్ లో మనం లైక్ ఫ్రెషర్స్ లో స్కిట్స్ డాన్స్ స్కిట్ అని We enjoyed it a lot. బాగా అది స్కిట్ చేయడం కన్నా దాని ముందు ఉన్న ప్లానింగ్ మొత్తము ఒక 1 week ఫ్రీ వదిలేస్తారు, చదవాలంతా ఏం లేదు, ఊరు దీని మీద ఫోకస్ కి ప్రాక్టీస్ కోసం డాన్స్ కి చేయడం మొత్తం. స్టడీ బ్రేక్ రాలేదు, ప్రాబ్లం రాలేదు, స్టడీస్ అయింది. ఈ ప్రాక్టీస్ ఫన్. యాక్చువల్ స్టడీ అవర్స్ లో మనం మంచిగా యూజ్ చేసుకోవడం వల్ల మనకి అవసరం అదే చదవట్లేదు అన్న ఆ ఫీలింగ్ రాలేదు మనకి ఎప్పుడు. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకున్నాడు, బ్యాలెన్స్ చేసుకుంటున్నాం. ఇంకా జనవరిలో ఎగ్జామ్ ఉంటే డిసెంబర్ లో డమ్ షరాట్స్ కాంపిటీషన్ పెట్టారు. మళ్ళీ లైక్ గ్రాండ్ టెస్ట్ కి ముందు పార్ట్ టెస్ట్ కి ముందు వివిధిసా పెట్టారు, మార్చ్ కాంపిటీషన్. ఇసులో కాన్ఫిడెన్స్ బూస్ట్ ఎక్కువ 1 month మొత్తం మనం మార్చ్ మీద ఫుల్ ప్రాక్టీస్ చేసి మళ్ళీ మనం గ్రాండ్ టెస్ట్ కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. దానివల్ల మొత్తం మోటివేషన్ మన గ్రాండ్ టెస్ట్ కి క్యారీ అయింది. లైక్ ఎంత పెద్ద బూస్ట్. అందరు స్టూడెంట్స్ గ్రాండ్ టెస్ట్ స్టార్ట్ అయింది, ఎగ్జామ్స్ దగ్గరకు ఫుల్ ప్రెజర్ లో ఉంటారు. మనమైతే మొత్తం రివిజన్ అయిపోయింది. మార్క్స్ వల్లని ఒక సాటర్డే అయిపోయిందని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది బాగా. ఇంకా జనవరి వస్తూ కొంచెం ఎగ్జామ్ టెన్షన్ మనకే రావడం స్టార్ట్ అయింది. అప్పుడు సార్ చాలా బాగా హెల్ప్ చేశారు. మన లైక్ దగ్గర వెళ్ళి మాట్లాడిన హాఫ్ అన్ అవర్ అయినా 1 hour అయినా ఎంత టైం తీసుకున్నా సార్ మాట్లాడుతూనే ఉన్నారు మనతో. మార్క్స్ తక్కువ వచ్చినా ఏం చేయాలి, మాకు కూడా ఇలా అయింది, కొంచెం రిలేట్ చేస్తూ ఎలా టిప్స్ ఇవ్వాలి మొత్తం ఆన్ ద పాయింట్ డిస్కస్ చేస్తూ చేశారు. లాస్ట్ మినిట్ లో సార్ వాళ్ళు అరేంజ్ చేశారు కదా హాఫ్ అన్ అవర్ ప్రతి స్టూడెంట్ తో మాట్లాడడానికి సెపరేట్ గా పర్సనల్ సెషన్స్ ఇచ్చారు. గవర్నమెంట్ వాళ్ళే పిక్ చేశారు కదా చాలా కాలేజెస్, డీమ్డ్ యూనివర్సిటీస్, ఐఐటీస్ అన్ని ఎగ్జామ్స్ ఏమేమి రాయాలి వాళ్ళు అప్లై చేసి మనకు అవేర్నెస్ పెంచారు అక్కడ. You pay the money to us, we'll take care about it. About those 10 exams రాసిన 10 అలా రాసింది కదా ఎగ్జామ్ అప్లికేషన్ అంత స్ట్రెస్ వాళ్ళే తీసుకోవాలి. వాళ్ళు తీసుకున్నారు. యా. మళ్ళీ లాస్ట్ కి లైక్ గ్రాండ్ స్పోర్ట్స్ డే అని లైక్ ఇండోర్ గేమ్స్ కూడా పెట్టారు. దంషరాజ్ మళ్ళీ లైక్ ఈవెన్ లాస్ట్ కి ప్రెషర్ వచ్చినా కానీ టీచర్స్ ఉన్నారు మనకు సపోర్ట్ కి. అలా సపోర్ట్ కి మళ్ళీ మనం హెల్ప్ చేసుకున్నాం, మన ఒకరిద్దరికి హెల్ప్ చేసుకున్నాం లాస్ట్ కి ప్రెషర్ ఫీల్ అవుతున్నప్పుడు. మళ్ళీ లైక్ నాకు కూడా ప్రాక్టీస్ లో లైక్ కన్సిస్టెన్సీ లేకుండా నాకు ఫుల్ ఒకసారి 2nd ర్యాంక్ వస్తుంది, ఒకసారి 12th ర్యాంక్ వస్తుంది, మొత్తం చాలా ఇన్కన్సిస్టెంట్ ఉండే. తర్వాత మన ఇద్దరం మాట్లాడి లైక్ నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేసావు, అప్పుడు టిప్స్ ఇచ్చి నువ్వు మోటివేట్ చేసావు, నేను కొన్ని టిప్స్ ఇచ్చి ఈ సిస్టమ్ ఉండడం వల్ల ఎవరో ఒకరు ఆల్మోస్ట్ ఎవ్రీవన్ కెన్ గెట్ ఇన్ టు వన్ ఆఫ్ ది టాప్ కాలేజెస్. డజంట్ మ్యాటర్ ఓన్లీ ఐఐటి వస్తేనే లైఫ్ అని లేదు, ఏ కాలేజ్ కి వెళ్తారు. డీమ్డ్ యూనివర్సిటీస్, ఎంసెట్, ఐఐటి అన్ని కాలేజెస్ కి వెళ్ళడానికి ఇది పర్ఫెక్ట్ సిస్టమ్. ఈ సిస్టమ్ ఫాలో అయిపోతూ వెళ్తే వీ కెన్ క్రాక్ ఎనీ ఎగ్జామ్ అండ్ వీ కెన్ షైన్ ఓవర్ దేర్. ఒకవేళ మనం లైక్ ఏదైనా ప్రాబ్లం వచ్చి మనం క్రాక్ చేయలేకపోయినా అని ఎక్స్పీరియన్సెస్ మనతో లెర్నింగ్స్ తీసుకోపోతాం మనం. ఆ కన్సిస్టెన్సీ అయినా ఎలా మెయింటైన్ చేయాలి, డిసిప్లిన్ తో ఎలా చేయాలి, ప్లానింగ్ ఎలా చేయాలి, ఒకవేళ తక్కువ మార్క్స్ వచ్చినా కొంచెం ఫెయిలియర్ వచ్చినా ఎలా డీల్ చేసి దాంతో మళ్ళీ మూవ్ ఫార్వర్డ్ అవ్వాలి. అండ్ ఇది నేర్చుకున్నంత ఇట్స్ యూస్ఫుల్ ఇన్ అవర్ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ లో దాని తర్వాత లైఫ్ లో ఎప్పుడైనా యూస్ వస్తాయి మొత్తం. కో-కరికులర్ యాక్టివిటీస్ అని ఇంజనీరింగ్ క్యారీ అవుద్ది అండ్ దే ఆన్ లైఫ్
లైఫ్ క్యారీ అవుతుంది. ఇంకా వేరే వేరే ఎగ్జామ్స్ ఉంటాయి, వేరే వేరే కాలేజెస్ వెళ్ళొచ్చు అని మోస్ట్ పేరెంట్స్కి తెలియదు, మోస్ట్ స్టూడెంట్స్ కూడా తెలియదు. కానీ మనకి సార్స్ వచ్చి సెషన్స్ తీసుకున్నారు, ఇవి ఎగ్జామ్స్ ఉంటాయి, ఇవి కాలేజెస్ ఉంటాయి, మీకు ఐటీ అనేది రాకుండా వేరే ఆప్షన్స్ ఉన్నాయి సార్ వచ్చి ఆన్లైన్ సెషన్లో తీసుకున్నారు. మొత్తం పీడిఎఫ్స్ పంపించి ఇవి కాలేజెస్ ఉంటాయి, ఇవి బ్రాంచెస్ ఉంటాయి కాలేజెస్లో, మొత్తం డీటెయిల్గా అవేర్నెస్ పెంచారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు మనం మాట్లాడుతుంది కూడా జస్ట్ టు స్టార్ట్ ఆప్టింగ్ ఫ్రమ్ కాలేజెస్ కాదు, స్టార్ట్ ఆప్టింగ్ ఫ్రమ్ స్కూల్స్ నుంచి ప్రెషర్ లేకుండా ఫ్రీగా ఫ్రెండ్స్తో చిల్ అవ్వడం. అండ్ స్టడీస్ కూడా అలానే తక్కువ, స్కూల్ ఈజ్ ఏ లెర్నింగ్ ప్రాసెస్. దాంతోపాటు రిలాక్స్ అవుతూ చేస్తూ వస్తే ఇంటర్మీడియట్కి వస్తే ఒక ఐడియా వస్తుంది హౌ టు క్రాక్, అలా వెళ్ళచ్చు. స్కూల్ నుంచి స్టార్ట్ అవుతుంది, జస్ట్ ఫ్రమ్ నాట్ ఫ్రమ్ కాలేజ్. యాజ్ నాకు ప్రాబ్లం అయింది, ఇప్పుడు స్కూల్ వదిలేసి డైరెక్ట్ కాలేజే మనం మాట్లాడుకుంటే ఇప్పుడు నాకు ఫౌండేషన్ ప్రాబ్లం ఏంటి, ఫస్ట్ 4-5 months కాన్ఫిడెన్స్ ఉంది, దాని తర్వాత మెల్లగా తగ్గింది. సెకండ్ ఇయర్లో లైక్ పీక్ డౌన్ఫాల్ మొత్తం పడింది. బట్ ఐ గాట్ బూస్టెడ్ అప్ బై మై పేరెంట్స్, మెయిన్లీ మై ఫాదర్. సో అలా కరెక్ట్ చేశాను. బట్ అది నాకు టఫ్ అయింది. మీ ఇద్దరికి ఏంటంటే ఫౌండేషన్ యాక్చువల్లీ లేదు, మీకు ఎలాంటి ఇలాగే స్మూత్గా ఉంటుంది అన్నట్టుగా వెళ్ళారు. అండ్ యూ ఆప్టెడ్ ఏ పర్ఫెక్ట్ కాలేజ్, దానికి కరెక్ట్ మ్యాచ్ అయ్యే కాలేజెస్ తీసుకున్నారు. సో మీ ఇద్దరు కూడా అలాగే బెస్ట్ వేలో క్రాక్ చేశారు. అంటే స్టార్టింగ్ నుంచి లైక్ ఫౌండేషన్ లేకపోయినా మనం 11th class నుంచి 11th నుంచి కన్సిస్టెంట్ గా ఉంటే వీ కెన్ క్రాక్. 11th నుంచి కాదు, 11th లో కొంచెం అట్టి అయినా మళ్ళీ 12th నుంచి ఫోకస్ చేసినా చాలు. అవును, జస్ట్ హ్యావ్ టు గివ్ అవర్ బెస్ట్ అట్ ఎనీ పాయింట్. ఎగ్జాక్ట్లీ. మెయిన్స్ వరకు అయితే ఫుల్ సపోర్ట్ చేశారు కాలేజ్. తర్వాత కూడా మనకి కావాల్సింది అంటే మనకి ఇంకా టాపిక్స్ వినేది ఏం లేవు, వీడియో లెక్చర్స్ వినడానికి ఏం లేవు మనకు అక్కడ. లైక్ జస్ట్ మనం ప్రాక్టీస్ చేయడం అంతే, అడ్వాన్స్ పీవైక్యూస్. అండ్ మన టీచర్స్ అక్కడ స్టడీ హార్స్ లో ప్రతిరోజు ఉన్నారు. లైక్ ఏ డౌట్ వచ్చినా కానీ ఈ డౌట్ మన సార్ చెప్పలేరని మనకి ఎప్పుడు అనిపించలేదు. లైక్ డౌట్ ఇవ్వగానే ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ మెయిన్ ఒక టాపిక్ చెప్తారు, ఆ టాపిక్ మీద క్వశ్చన్స్ ఇన్ స్టడీ ప్రాక్టీస్ క్వశ్చన్, అది వన్ ఆఫ్ ది బెస్ట్. ఈవెన్ అడ్వాన్స్ పీవైక్యూస్ కూడా ఎప్పుడు సార్ ప్రతిసారి సార్ వాళ్ళు మనకు మోటివేట్ చేసి డౌట్స్ క్లారిఫై చేసి వెంటనే. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో మనకి వీక్లీ ఎగ్జామ్స్ ముందు కాకుండా ఇంటికి వెళ్ళాక యాక్చువల్లీ నో నీడ్ టు స్టడీ ఇన్ ఫస్ట్ ఇయర్ చెప్తున్నా, అంత ఫ్రీగా ఉంటుంది, వీ కెన్ ఎంజాయ్. అండ్ ఎగ్జామ్ ఎగో చదవాలి. సో వీకెండ్ టెస్ట్, ఐ థింక్ వీకెండ్ టెస్ట్ గ్యారంటీ ఉండాలి, అన్ని కాలేజెస్ లోనే ఉంటుంది, ఇది ఉంటుంది. బట్ మనకి చెప్పాను కదా, నో ప్రెషర్, ఫ్రీగా వెళ్తుంది, మనం పెర్ఫెక్ట్ చేసుకుంటే మార్క్స్ కూడా అయ్యే వస్తుంది ఈవెన్ వీకెండ్ టెస్ట్. అండ్ డోంట్ వర్రీ అని అనుకుంటున్నా, నాకు తగ్గింది. బట్ నేను యాక్చువల్గా వరీ అయ్యాను, మా పేరెంట్స్ కన్సోల్ చేశారు, ఏం కాదు, నో ప్రాబ్లం, యూ కెన్ డూ ఇట్ అని. అలాగే జర్నీ అయింది. ఈవెన్ ఫ్రెండ్స్ సపోర్ట్ టు ఈవెన్ మీ ఇద్దరు సెకండ్ ఇయర్ కొంతమంది కార్తిక్, ఆదిత్య, కశ్యప్, కొంతమంది ఉన్నారు వాళ్ళు. అండ్ మెయింటైన్ చేయడానికి బెస్ట్ ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటుంది. ఇలా ఫ్రెండ్స్ సర్కిల్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది, చాలా అడ్వాంటేజ్. బట్ వెరాజ్ ఇన్ స్కూల్స్, చెప్పాను స్కూల్స్ అనే కాదు, ఈవెన్ క్యారీ ఆన్ టు కాలేజ్, నెంబర్ 1 నెంబర్ 2 కాలేజెస్ ఇలా వెళ్తే నో ఫ్రెండ్ సర్కిల్. ఫ్రెండ్ సర్కిల్ ఏమైనా ఉంటే అది యాక్చువల్గా గ్రూప్ డిస్కషన్స్ పెట్టుకొని అంటారు, మెయిన్ పాయింట్ అది. గ్రూప్ డిస్కషన్స్ పెట్టుకొని అది చేస్తే మీరు డివైడ్ అయిపోతారు. సో మీకు లైక్ యూ వోంట్ గెట్ ది సబ్జెక్ట్ ప్రాపర్లీ, అది ఎక్కదు, వదిలేయండి. గ్రూప్ డిస్కషన్స్ పెట్టుకొని మీ మటు మీరే చదువుకొని, దానివల్ల ఏంటంటే ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఫామ్ అవ్వదు. సో అది ప్రాబ్లం అవుతుంది, మెయిన్గా స్కూల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈవెన్ నేను ఇప్పుడు కాలేజ్కి వచ్చినప్పుడు ఇలా ఫ్రెండ్ సర్కిల్స్ ఫామ్ చేసినప్పుడు ఇలా కూడా ఉండొచ్చా, అలా కూడా ఉండొచ్చా. అక్కడ కామన్ ఫ్రెండ్స్ అని ఉండరు, బెస్ట్ ఫ్రెండ్ అంటే ఉంటాడు, కామన్ ఫ్రెండ్స్ గ్రూప్ అనేది ఉండదు. డిస్కస్ చేసుకోవడం మెయిన్గా ఫ్రెండ్స్ చెప్తేనే, అదే డిస్కస్ చేసుకుంటేనే సబ్జెక్ట్ మెయిన్లీ ఎక్కుతుంది. అండ్ మన టీచర్స్కి వచ్చేసరికి ప్రాబ్లం లేదు, 4-5 years గ్యాప్, 4-5 years ఇస్ నాట్ దట్ హై ప్రాబ్లం. అండ్ నాకు మీ స్కూల్లో ఎలా ఉంటుంది, ఎలా ఫ్రెండ్ నాకు తెలియదు ఫ్రెండ్ సర్కిల్ ఇలా ఉంటుంది. మా స్కూల్ నుంచి అలా ఏమి సపరేట్ చేసి చదవాలనేది కాన్సెప్ట్ లేకుండే, ఎప్పుడు కావాలప్పుడు డిస్కస్ చేయొచ్చు, బయటకు వెళ్ళొచ్చు, ఆడొచ్చు, అలా ఫ్రీగా వదిలేస్తారు. కానీ 9 ఎడ్యుకేషన్ బెనిఫిట్ ఏంటంటే మనకు కావాల్సిన ఫ్రెండ్ సర్కిల్ దొరికింది కదా, ఆ స్టార్టింగ్ లో కొంచెం సపరేట్ ఉండమంటారు కొంచెం డిసిప్లిన్ కోసం, ఎండ్కి వచ్చేసరికి మీకు ఎంత డిస్కస్ కావాలో చేసుకోండి అంటారు. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ మనకు స్టడీస్ లో బెనిఫిట్ అవుతుంది. స్టడీస్ లో ప్రాబ్లం వచ్చినా వాడు చెప్తారు, వాడి ప్రాబ్లం వచ్చినా మనం చెప్తాం. అవుట్ సైడ్ స్టడీస్ కూడా మనకి ఏమైనా మోటివేషన్ ప్రాబ్లం వచ్చినా, సమ్ డిమోటివేషన్ అయినా, ఎగ్జామ్ లో తక్కువ మార్క్స్ వచ్చినా, ఏమైనా పర్సనల్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ వచ్చినా ఎవరో ఒకరు ఉంటారు మాట్లాడడానికి. కొంచెం మెంటల్ లైఫ్ బెటర్ ఉంటుంది, మనకు కొంచెం హెల్త్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. And we get a chance to develop our general knowledge and other skills. ఇలాంటి పెర్ఫెక్ట్ సిస్టమ్ లో ఉంటే, అదే ఫుల్ బుక్స్ అంటే
ఆ బుక్స్ ఉన్న నాలెడ్జ్ తప్పించి ఏముండదు. అండ్ బేసికల్లీ ఐ ఫీల్ ప్లేస్మెంట్స్కి అది యూజ్ అవ్వదు. ఓన్లీ బుక్స్ ఇప్పుడు సెమిస్టర్ ఉంది, సెమిస్టర్కే ఫుల్ కాన్సన్ట్రేట్ చేసి ఇంకేం చేయకపోతే విల్ నాట్ ఈవెన్ గెట్ ఎ సింగిల్ ప్రైస్ ఆఫ్ జాబ్ రాదు కదా, అది ప్రాబ్లం. ఇలా మొత్తం అన్నీ ఉండాలి, ఫ్రెండ్స్తో చిల్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలి, లైక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, అలా స్టడీస్ వదిలికూడదు. స్టడీస్కి మోస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, బట్ ఎంజాయ్మెంట్ కూడా ఆల్మోస్ట్ నియర్ టు దట్ కొంచెం ఇవ్వాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తుందంటే స్కూలింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏదైనా బేస్మెంట్ స్ట్రాంగ్ ఉంటాయి కదా, బేస్మెంట్ నుంచి పిల్లర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి అలా ఆ పై వరకు వెళ్ళచ్చు. మోస్ట్ పేరెంట్స్ ఏమనుకుంటారు, స్కూలింగ్ కొంచెం స్ట్రిక్ట్ ఉన్న ఫ్రెండ్స్ ఏం లేకున్నా ఇప్పుడు మొత్తం చదివేస్తాడు, తర్వాత వెళ్ళి ఫ్రెండ్స్ చేసుకుంటాడు, తర్వాత డెవలప్ చేసుకుంటాడు అని. యాక్చువల్ అలా ఏం అవ్వదు. స్కూలింగ్ నుంచి స్కిల్స్ డెవలప్ చేయాలి. మనం మాట్లాడే స్కిల్స్ అయినా కన్వర్సేషన్ అయినా చిన్నప్పటి నుంచే డెవలప్ చేస్తే పెద్దగా అయ్యేసరికి ఇంకా మంచిగా అవుతాయి. పెద్ద అయిన తర్వాత డెవలప్ చేస్తా అంటే అవ్వదు. ఇంట్రోవర్ట్ అయిపోతాం, మార్క్స్ మన పీరియడ్స్ తో ఇంకా అనిపిస్తుంది, దానివల్ల బిహేవ్ చేయలేం మనం. ఈవెన్ సౌత్ ఇండియన్ పేరెంట్స్ కూడా అలాగే వాళ్ళు హ్యాబిచ్యుయేట్ చేస్తారు. ఇప్పుడు చదివాక నాకు వెళ్ళాడు, అది తర్వాత ఐఐటికి వెళ్ళిన తర్వాత ఏమన్నా మాట్లాడతాడు అన్నది సిస్టమ్. అది 6th క్లాస్ నుంచి మొత్తం చదువు నైబర్స్ అయినా ఎవరు వచ్చినా సరే ఎలా చదువుతున్నాడు ఏంటి. అండ్ అది ఎలా ఉంటుంది అంటే లైక్ యావరేజ్ వచ్చింది అనుకో మార్క్స్, పేరెంట్స్ చెప్పడానికి కొద్దిగా హెసిటేట్ చేస్తారు. సో అది ప్రాబ్లం వద్దు. అండ్ వాళ్ళకి కూడా తప్పదు, ప్రెజరైజ్ చేయాల్సి వస్తుంది, తప్పదు. బట్ మై పేరెంట్స్ డిడ్ంట్ ప్రెజర్ మీ, అది నాకు అడ్వాంటేజ్. ఐఐటి లైఫ్ 11th 12th నుంచి అయితే చాలా డిఫరెంట్ ఉంది. 11th 12th అయితే మనం మొత్తం రోజు డెడికేషన్ గా చదువుతుండే, కొంచెం ఫన్ అప్పుడు చేస్తుండే, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్టడీస్ మీద వెళ్తుండే. ఇంకా మన ఫోకస్ ఒక స్ట్రిక్ట్ గోల్ ఉండే, ఇదే చేయాలి మనం అని. మనకు ఎప్పుడు గైడ్ చేయాల్సిన పేరెంట్స్ మెంటర్స్ అందరు ఉండే. ఐఐటిలో మొత్తం ఆల్మోస్ట్ రివర్స్ అయిపోయింది. అక్కడ వెళ్ళాక మనకు మొత్తం ఫ్రీగా వదిలేస్తారు, ఏం కావాలంటే చేయొచ్చు, మనం రాత్రి లేవచ్చు, క్లాసెస్కి వెళ్ళొచ్చు, అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. నో పేరెంట్స్ ప్రెజెన్స్. ఎగ్జాక్ట్లీ, రెస్పాన్సిబిలిటీ, ఒక అకౌంటబిలిటీ ఉండదు. సో దానివల్ల అక్కడ వెళ్ళి యాక్చువల్లీ ఇదే బెస్ట్ వే. యాక్చువల్లీ 11th 12th మొత్తం మనం నేర్చుకొని దాని తర్వాత ఓన్ గా అప్లై చేయడం నేర్చుకోవాలి. మనం ఫస్ట్ లో మొత్తం ఎలా చేయాలి నేర్చుకొని, దాని తర్వాత ఇంజనీరింగ్ వెళ్ళాక మనం ఓన్ గా అప్లై చేయాలి, ఇండిపెండెంట్ గా అప్లై చేయాలి మనం. ఇట్స్ లైక్ అండ్ కొంచెం స్టార్టింగ్ లో ఫస్ట్ సెమిస్టర్ లో మరీ ఎక్కువ ఇండిపెండెన్స్ వచ్చేసరికి ఎక్సైట్ అయిపోయి ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ నుంచి కొంచెం సీరియస్ అవ్వాలి. ఎంజాయ్మెంట్ లో అయితే అసలు ఏం తక్కువ లేదు, ఫ్రెండ్స్ కానీ ఆ బర్త్డేస్ కి ఆ కల్చర్ కానీ కాలంలో మళ్ళీ కల్చర్ కూడా ఇట్స్ లైక్ వెరీ గుడ్. లైక్ ఇట్స్ ఓల్డ్ ఎయిటీస్ లో వెళ్తే కల్చరే మెయిన్ పార్ట్. కల్చర్ దొరుకుతారు, అల్యూమినియం దొరుకుతారు, కనెక్షన్స్ అవుతాయి. ఇంకా మీ ఉన్న స్కిల్స్ ఏమైనా ఉంటే ముందు నేర్చుకుని ఎక్స్ట్రా కరికులర్స్ ఉంటే ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక స్టేజ్ దొరుకుతుంది, ప్లాట్ఫామ్ దొరుకుతుంది. మీకు ఏమైనా మ్యూజిక్ లో ఇంట్రెస్ట్ ఉన్న పర్సూ చేయొచ్చు, డాన్స్ లో ఉంటే వెళ్ళొచ్చు, మీరు ఏం కావాలంటే చేయొచ్చు. ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఐఐటీస్ లో. క్లబ్స్ ఉంటాయి అండ్ వీ కెన్ జాయిన్, వీ కెన్ ఎక్స్ప్లోర్, ఎవాల్యూట్ అవర్ సెల్ఫ్ ఇన్ మెనీ థింగ్స్. రోబోటిక్స్ లో కానీ మైనర్స్ ఉంటాయి, వీ కెన్ టేక్ మెనీ మైనర్స్. చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, ఫిజికల్ ఎక్సర్సైజ్, జిమ్ అండ్ మెనీ చాలా ఎక్కువ ఉంటాయి. మనం ఎక్స్పెక్ట్ కూడా చెప్పాను కదా, ఇది ఇంకో వరల్డ్ లాగా. అండ్ వి స్టెప్ ఇన్ టు అనదర్ వరల్డ్ వెన్ కంపేర్ టు అదర్ కాలేజ్. అంటే తక్కువ చేయాలని కాదు, ఐఐటీస్ లో ఉన్న అడ్వాంటేజే వేరే. అండ్ మన సౌత్ ఇండియన్స్ లో ఏంటంటే ఎవరైనా ఒకడు ఐఐటి చేశాడంటే నైబర్స్ కానీ ఎవరైనా ఐఐటి ఓ ఈజ్ ఏ జెమ్, ఈజ్ ఏ డైమండ్ అలా పెడతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత బట్ మనం కూడా లైక్ కోలర్ ఎగరేసుకుంటాం ఈ మేర ఇంటి దగ్గర మనమే సూపర్ అని చెప్పి నెంబర్ 1 అని అలా ఉంటుంది. అండ్ ఐఐటీస్ జాయిన్ అవడం చాలా అడ్వాంటేజ్. ఈవెన్ ప్లేస్మెంట్ లో కూడా టాప్ కంపెనీస్ మెనీ ఏంటంటే ఐఐటి ఏ ఐఐటి అయినా అవ్వచ్చు, బట్ దే ఆర్ రెడీ టు గివ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్యాకేజ్ బేసికల్ ఇఫ్ ద క్యాండిడేట్ ఈస్ వెల్ స్కిల్స్ ఎక్కువ ఉన్నప్పుడు గ్యారంటీ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్. ఆబ్వియస్లీ అంత టైం ఉంటుంది, 4 years అనేది చాలా ఎక్కువ టైం, డెవలప్మెంట్ కూడా చాలా ఉంటాయి. మోస్ట్లీ అకాడమిక్స్ మీద ఫోకస్ కాకుండా టైం ఇస్తారు వాళ్ళే కావాలని. ఎవ్రీ సాటర్డే సండే హాలిడే ఉంటుంది, ఎక్స్ట్రా కలర్స్ ఏం పర్సూట్ చేయాలన్నా టైం ఇస్తారు వాళ్ళు. పర్ఫెక్ట్ వేలో డిజైన్ ఉంటుంది ఐఐటీస్. అండ్ చాలా నాలెడ్జ్ వస్తుంది. మనం ఈవెన్ వేర్ ఎవర్ వీ వాంట్ వీ కెన్ గో, ఇంటికి వెళ్ళొచ్చు. అండ్ హాలిడేస్ కూడా సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ హాలిడేస్ ఉంటాయి పర్ ఇయర్, నియర్లీ 4 months.
బికాస్ వాళ్ళ మైండ్లో ఏంటంటే స్టూడెంట్స్ ఈ టైంలో హార్డ్ వర్క్ చేశారు, ఎంజాయ్ చేశారు, సో వీ కెన్ అలాట్ దెమ్ ఇన్ హాలిడేస్ కావాలి. మళ్ళీ ఆ హాలిడేస్ లో కూడా మనం సెల్ఫ్ స్కిల్స్ ని మీకే డెవలప్ చేసుకోవడానికి అపార్ట్ ఫ్రమ్ దట్ కాలేజ్ షెడ్యూల్ మన స్కిల్స్ ని లైక్ విచ్ ఆర్ యాక్చువల్లీ యూస్ఫుల్ ఫర్ అవర్ జాబ్స్ వాటిని డెవలప్ చేసుకోవడానికి మంచి ఎనఫ్ టైం ఇస్తారు మనకి. ఐ ఫీల్ అదర్ కాలేజెస్ లో అయితే more than 2 months కూడా ఉండవు అనుకుంటా మరి హాలిడేస్. ఐ థింక్ హాలిడేస్ అయితే 2 days ఉన్నాయి వాళ్ళకి, మన 1 month మనకి 1 month 1-2 weeks ఇస్తారు. మనకి అదే ప్రాబ్లమ్. అండ్ పేరెంట్స్ ఫ్రెండ్స్ ని మళ్ళీ ఇంటరాక్ట్ అవ్వడం అవ్వదు. అండ్ నువ్వు చెప్పినట్టు స్కిల్స్ ఇవన్నీ నేర్చుకోవడానికి టైం ఉండదు వాళ్ళకి. ఏంటంటే కంప్లీట్ అంటే కొంచెం అలాంటి సిస్టమ్ ఉంటుంది. అండ్ నేను దాన్ని తక్కువ చేయను అనుకుంటా, అది పెర్ఫెక్ట్, అది కూడా బెటరే. బట్ ట్రై టు గెట్ ఐఐటీస్ అనేది గోల్ పెట్టుకోవాలి. అండ్ ఐఐటీసే లైఫ్ కాదు, అది కూడా బెటర్. అక్కడ కూడా చాలా ఎక్కువ ప్యాకేజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ ఎంజాయ్ అయితే మనం ఎక్కడైనా ఎంజాయ్ ఎక్కడైనా చేయొచ్చు, సేమ్ ఉంటుంది. బట్ దట్ ఎక్స్పోజర్ రావాలంటే ఐఐటీస్ లోనే, అంత ఎక్స్పోజర్ అంత నాలెడ్జ్ రావాలంటే ఐఐటీసే. అది గోల్ ఎప్పుడు అంత టాప్ తీసుకుంటే అట్లీస్ట్ ఐఐటి రాకుండా దానికోసం కింద ఉన్న గోల్స్ అయితే వచ్చేస్తాయి. కానీ ఎప్పుడు కింద గోల్స్ పెట్టుకుంటే అక్కడి వరకు రీచ్ కూడా అవ్వం మనం. సో గోల్ ఎప్పుడు టాపే పెట్టుకోవాలి. ఐఐటి రాలేదంటే లైఫ్ అయిపోయిందని ఏమి ఉండదు అసలు ఎందుకంటే దే ఆర్ మెనీ ఆప్షన్స్, మెనీ ఛాన్సెస్. అండ్ ఇలాంటి కాలేజ్ పర్సూ అవ్వడం వల్ల అడ్వాంటేజెస్ అదే, మనకి సబ్జెక్ట్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. అది రావడం వల్ల ఐఐటిలో ప్రూవ్ అవ్వాలి, మెయిన్స్ లో ప్రూవ్ అవ్వాలి, ఏదైనా మంచి డీమ్డ్ యూనివర్సిటీస్ లో రావచ్చు ఈ సబ్జెక్ట్ యూస్ చేసుకొని. అలా యూజ్ అవుతుంది ఈ సబ్జెక్ట్ యూస్ చేసుకొని. అండ్ డౌట్ క్లారిఫికేషన్ అన్ని చెప్తారుగా, పర్ఫెక్ట్ అయిపోతాం మనం. ఈవెన్ మన ఐఐటియన్స్ అంటేనే బేసికలీ తెలుసు, వాళ్ళకి డెప్త్ లో వరకు అన్ని తెలుసు. సో టీచర్స్ ని వి కాన్ డౌట్, అసలు డౌట్ చేయగలరు. మనం ఏం అడిగినా వాళ్ళు చెప్తారు. అది బేసికల్ అడ్వాంటేజ్ ఇక్కడ. ఐఐటియన్స్ టీచర్స్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఇది. ఐఐటి రాకపోతే లైక్ హౌ డు యు థింక్ యు వుడ్ హావ్ బీన్ రైట్ నౌ? ఐఐటి రాకపోతే పెద్దంత డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇప్పుడు ఐఐటి ట్యాగ్ ఒకటి ఉంది కదా, అదొకటి మిస్సింగ్ ఉంటుంది. ఒకవేళ నార్మల్ కాలేజ్ వెళ్ళినా, నేను ఇప్పుడు జేఈ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా ఐఐటిని ప్రిపేర్ అవ్వలే కదా. దానిలో నేర్చుకునే స్కిల్స్ అయినా ఎలా నేర్చుకోవాలి, చదువు కన్నా ఎలా చదవాలని నేర్చుకున్నా కదా. సో ఎక్కడున్నా ఎక్కడ చూసినా నేను ఏ ఫీల్డ్ వెళ్ళినా చదువుకుంటా, ఆ ఫీల్డ్ ఎక్సెల్ చేయగలుగుతా. ఎందుకంటే ఒక ఫెయిలియర్ వస్తే దాంతో ఎలా డీల్ చేయాలి, కన్సిస్టెంట్గా ఎలా పర్ఫామ్ చేస్తూ ఉండాలి, ఒక డిసిప్లిన్లో ప్లాన్ క్రియేట్ చేసి దానికి స్టిక్ అవ్వాలి, అవన్నీ స్కిల్స్ నేర్చుకున్నా కదా. సో ఒకవేళ ఐఐటి వస్తే వెరీ గుడ్ అండ్ వెల్, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఐఐటి రాకున్నా ఈ స్కిల్స్తో నేను నా క్యారెక్టర్ బిల్డ్ చేసుకుంటా, దానివల్ల నేను ఏ కావాలో చేసుకోవచ్చు ఫ్యూచర్లో. సో ఒక మ్యాగ్ మిస్సింగ్ ఉంటుంది, కొంచెం సొసైటీలో స్టేటస్ మిస్సింగ్ ఉంటుంది, కానీ ఓవరాల్ లైఫ్లో అంత పెద్ద తేడా ఏం రాదు. అండ్ మనం నేర్చుకున్న మేనేజ్మెంట్ స్కిల్స్ అవి కూడా చాలా ఉపయోగపడతాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉపయోగపడతాయి. కాన్ఫిడెన్స్ బూస్ట్ చేస్తుంది మనం నేర్చుకునే సబ్జెక్ట్. మనం ఎండ్ కంప్లీట్ గా ఐఐటి రావాలని కాకుండా, ఇఫ్ ఈ టార్గెట్ ఇన్ అదే ఇంకో కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనం టార్గెట్ చేస్తే గ్యారంటీ కొడతాం. 100% చేసి హార్డ్ వర్క్ చేయాలి, ఇంత ఇంపార్టెంట్. బట్ ఇక్కడ మనం లాస్ అయ్యేది ఏంటంటే, చెప్పాను కదా ఇలా సౌత్ ఇండియన్ పేరెంట్స్ అప్రిషియేషన్ అండ్ లైక్ ఆ హీరోయిజం, ఆ ఇమేజ్ అదంతా పోద్ది. లైక్ మనం ఎక్స్పెక్ట్ చేయము. ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు స్కూల్ ఏజ్ లో అలాగా చదివా అంటే బాగా చదువు, మీ వాడు టాపర్ మంచిగా అలాగే ఉంటుంది. కానీ ఐఐటి ఆన్సర్ చెప్పాను ఆల్రెడీ, డైమండ్ స్పెషల్ వన్ ఈజ్ 1 in 1 crore అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ మైండ్ ఆఫ్ అవర్ కంట్రీస్. అది అలాంటి అవన్నీ మిస్ అవుతాం. బట్ అది కూడా ఏంటి, వేరే స్టూడెంట్ గురించి తెలియనంత వరకు, వేరే స్టూడెంట్ ఐఐటి కొట్టి మనం ఉందని పొగిడితే మనకి ఆ జెలసీ ఫీలింగ్, అది తెలియనంత వరకు యాజ్ యూజువల్ కామన్గా వెళ్ళిపోతుంటుంది లైఫ్. బట్ ఐఐటి ఒక్కటే రావడం అనేది లైఫ్ కాదు, ఏ వచ్చినా లేదు. ఇప్పుడు ఐఐటి కూడా ఎందుకన్నారంటే, ఆబ్వియస్లీ 4 years అయిన తర్వాత ఆల్మోస్ట్ వాడు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే గ్యారంటీ ప్లేస్మెంట్ వస్తుంది అనేదంతా ఆ ఇమేజ్ వచ్చింది ఐఐటికి. ఐఐటికి ప్యాకేజ్ ఎక్కువ వస్తాయి, అది అందుకే ఐఐటికి వస్తే చాలా మినిమం సౌత్ ఇండియన్స్ ఐఐటికి వెళ్ళి లైఫ్ సెటిల్, లైఫ్ అయిపోయింది, వాడు సెటిల్ అయిపోయాడు, వాడు ఎక్కడ నుంచి దిగొచ్చాడు. లైక్ దట్ దే ఫీల్. హార్డ్ వర్క్ చేస్తే ఎక్కడైనా సరే, స్కిల్స్ పెంచుకొని హార్డ్ వర్క్ చేస్తే ఎక్కడైనా సరే వస్తుంది. బట్ ఐఐటి హాస్ స్లైట్ అడ్వాంటేజ్. ఐఐటికి ఉన్నంత పేరు కూడా ఐఐటియన్స్ వల్ల వచ్చింది, స్టూడెంట్స్ వల్ల. ఆ స్టూడెంట్స్ ఉన్న స్కిల్ మీలో ఉంటే మీకు ఐఐటియన్ కి పెద్ద తేడా ఏమి ఉండదు. ఎగ్జాక్ట్లీ. మా పేరెంట్స్ కూడా ఫుల్ సపోర్టివ్ ఉన్నారు. లైక్ ప్రెషర్ ఎక్కువ పెట్టారు, మళ్ళీ ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటారు ఫాదర్. లైక్ అంటే నాకు కరెక్ట్గా అర్థమవుతుందా, మార్క్స్ వస్తే ఒకవేళ లైక్ అప్రిషియేట్ చేస్తారు, మళ్ళీ రాకపోతే కూడా మోటివేట్ చేసి లైక్ ఎగ్జాక్ట్గా ఎక్కడ తప్పపోయింది, లైక్
అకౌంటబిలిటీకి మా ఫాదర్ లైక్ చాలా హెల్ప్ చేశారు. ఇంకా కాలేజ్ కూడా సేమ్ పేరెంట్స్ ఐడియాలజీతో మ్యాచ్ అయిన కాలేజ్ దొరికింది. మా పేరెంట్స్ ఎలా అయితే చదవాలనిపించారో, ఎలా ప్రెషర్ లేకుండా ఉండాలి, కొంచెం మంచిగా చెప్పాలి, డెప్త్లో వెళ్ళాలి, అదంతా సేమ్ అలానే కాలేజ్ దొరికింది. నాట్ జస్ట్ మీ, నా ఫాదరే మొత్తం కేర్ తీసుకున్నారు. ఫుల్ కాలేజ్ సెలెక్షన్ అయినా, నేను ఇప్పుడు ఐఐటి క్రాక్ చేయడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ మై ఫాదర్ కూడా. ఈ గైడెడ్ మీ మెనీ టైమ్స్ టఫ్ టైమ్స్ లో. బేసికలీ ఐ టోల్డ్ రైట్, ఆ కాన్ఫిడెన్స్ వచ్చినప్పటి నుంచి మెల్ల లో అవుతాం. నేను వన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఆఫ్ దెమ్. బట్ మా ఫాదర్ గైడ్ చేయడం వల్ల నేను కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడం, మెల్లగా ట్రై చేసి హార్డ్ వర్క్ చేసి ఐ క్రాక్డ్ ఇట్. ఫాదర్ వాజ్ వన్ ఆఫ్ ది రీజన్స్ అండ్ మై పేరెంట్స్ పుష్డ్ మీ ఫ్రమ్ ద బ్యాక్. అంటే ఆయన ప్రెషర్ పెట్టాల. ఆ మార్క్స్ తక్కువ వచ్చినా, ఫస్ట్ మధ్య తక్కువ వచ్చినా ప్రెషర్ పెట్టాలి. యూ కెన్ డూ ఇట్ అండ్ ఆల్వేస్ దే యూజ్ టు బూస్ట్ మీ, విచ్ మేడ్ మీ గెయిన్ కాన్ఫిడెన్స్ ఇన్ ఆర్డర్ టు క్రాక్ ఇట్. అవునరా, మనం ఎంతసేపు మాట్లాడుకున్నాం కానీ మన 9 ఎడ్యుకేషన్ కాలేజ్ జూనియర్స్ గురించి మాట్లాడుకోలేదురా. వాళ్ళకి ఏం చెప్పాలరా నెక్స్ట్? ఒకవేళ మనం ఇప్పుడు కాలేజ్కి వెళ్తే అన్న ఏం చేయాలి, ఏం చేద్దాం మనం? ఇంకా ఫస్ట్ ఇయర్ కి ఏమన్నా ఫస్ట్ ఇయర్స్కి ఇప్పుడైతే అంత టెన్షన్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. పెట్టిన అన్ని ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయాలి, సార్స్ ఏమన్నా వినాలి. ఇంకా అండ్ మెయిన్ ఏంటంటే మీకు ఫస్ట్ ఇయర్స్ కి నచ్చిన లైక్ వాళ్ళ ఫేవరెట్ సబ్జెక్ట్స్ ని చూస్ చేసుకుని వాటి మీద ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకోవాలంటే బేసిక్లీ ఫస్ట్ ఇయర్ లో. ఎగ్జామ్ అని కాకుండా మీ ఓన్ ఇంట్రెస్ట్ తో చదవడం స్టార్ట్ చేయాలి మీరు. నేను చిల్లు టాపిక్స్ ఇందాక తీసినట్టు మనకి ఆ ఫ్రీడమ్ కూడా ఉంటుంది, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ ని చదువుకుంటూ ఫస్ట్ ఇయర్. ఇంకా జూనియర్స్ వింటుంటే కొంచెం సాక్రిఫైస్ అవసరం అయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో, కానీ చాలా వర్త్ ఇట్ ఒక్కసారి క్రాక్ చేశాక. సాక్రిఫైసెస్ చేయాలి మనం ఇంటర్మీడియట్ లో, బట్ 100% క్రాక్ చేయాలి. చిన్న చిన్న సాక్రిఫైసెస్ ఆర్ లైక్ నథింగ్. Exactly. మనం ఏదైతే అనుకుంటున్నామో, ఏదైతే క్యాపబుల్ ఆఫ్ డూయింగో మనం ఇష్టం వచ్చిన బ్యాచ్ మనం వెళ్ళొచ్చు. దీంట్లో ఉండే అడ్వాంటేజెస్ అదే. టాప్ కాలేజెస్ లో ఏంటంటే డిఫరెన్షియేట్ చేస్తారు బేస్డ్ ఆన్ మార్క్స్. నువ్వు టాప్ వచ్చింది, నువ్వు అడ్వాన్స్డ్ బ్యాచ్, ఏదంటే మెయిన్స్ బ్యాచ్. బట్ ఇక్కడ డిఫరెన్షియేట్ చేయరు. ఇఫ్ యూ కెన్ డూ ఇట్, యూ గో టు అడ్వాన్స్డ్ బ్యాచ్, మెయిన్స్ బ్యాచ్, ఎంసెట్ బ్యాచ్. మన ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. అండ్ ఈ బ్యాచెస్ సెగ్రిగేషన్ కూడా అట్ ద ఎండ్ ఆఫ్ లైక్ రివిజన్ టైమ్ లో మనకు చేశారు. సో దట్ స్టూడెంట్ మీద ఉంటుంది ఎలా స్టూడెంట్ కూర్చోవాలి. అండ్ కంప్లీట్లీ దే డోంట్ లీవ్ ఇట్ ఆన్ అస్. టీచర్స్ కూడా తెలుస్తుంది కదా, అంటే ఎప్పటివరకు క్యాపబుల్, ఎంతవరకు క్యాపబుల్ అని. టీచర్స్ 1-on-1 డిస్కస్ చేస్తారు, నువ్వు ఇది చేస్తే బెటర్, బట్ నీ క్యాపబిలిటీ ఉంది, నువ్వు చేయగలవు, సపోర్ట్ చేస్తారు ఫ్రమ్ బ్యాక్. ఆ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ టీచర్స్ నుండి. బట్ బేసికలీ నేను చెప్పిన కాలేజెస్ నుంచి ఆ సపోర్ట్ మాకు దొరకదు. ఏ టాప్ ఆ నువ్వు నీకే అంతా చెప్తా అంటే, లైక్ దే వాంట్ టు పుల్ అవుట్ బెస్ట్ ర్యాంక్స్ ఫ్రమ్ ఆ కాలేజ్ కి. బెస్ట్ ర్యాంక్స్ కావాలంటే టాపర్స్ నే పట్టుకోవాలి. ఇప్పుడు యావరేజ్ డాలర్స్ పట్టుకుని ఎంతైనా కొంచెం ఇంక్రీజ్ అవుతారు, కానీ వాళ్ళకి కావాలనుకున్న నంబర్ 2 అలాంటివి ఒకటి అది వాళ్ళకి అది ఇంపార్టెంట్. బట్ మన 9 కాలేజ్ లో అలాంటివి అందరి అదే మనం చూస్తా ఉన్నాం కదా. ఎంసెట్ అంటే ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ మీద ఫోకస్ చేస్తారు, ప్రతి ఒక్కరి మీద ఫోకస్ చేస్తారు. ఎంసెట్ వాళ్ళకైతే ఒక్కొక్క టాపిక్ 2-3 టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరీవన్ ఇంపార్టెంట్ టు బెస్ట్ ఎంసెట్ కాలేజ్. అలా సెగ్రిగేషన్ చెరువులు మంచిగా చదువుతున్నాడు, వీళ్ళకి చెప్పాలి, వీళ్ళు చదవట్లో వదిలేయాలి. సెగ్రిగేషన్ చేసిన తర్వాత ప్రతి ఒక్క సెక్షన్ కి ప్రాపర్ కేర్ తీసుకున్నారు. ఇంకా మనకే ఎక్కువ చెప్పలేదు, ఎందుకంటే వీ హ్యావ్ ద కెపాసిటీ టు డూ ఆన్ అవర్ ఓన్. వాళ్ళు జస్ట్ మనకు డౌట్ చెప్పారు, ఇంకా మిగతా ఫోకస్ మొత్తం లైక్ ఎంసెట్ బ్యాచ్, మెయిన్స్ బ్యాచ్. టీచర్ అవైలబిలిటీ అయితే పక్క ఉంది, లేదు పక్క ఉంది, పెర్ఫెక్ట్ గా ఉంది. ఒక టీచర్ కి ఏమైనా ఎంత బాగాలేదని లేకపోతే అదర్ పర్సన్ ఒక్కొక్క సబ్జెక్ట్ 2-3 టీచర్స్. మనం ఎక్కడ బిగిన్ అయ్యాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎక్కడ ఎండ్ అయ్యాం అనేది ఇంపార్టెంట్. అది మోస్ట్ ఇంపార్టెంట్. మన ఫౌండేషన్ స్టార్ట్ చేసాం కదా. బేసికలీ ఫౌండేషన్ ఉండాలని రూల్ ఏం లేదు. నేను సఫర్ అయ్యాను. సో ఏంటంటే అదర్ షుడ్ నాట్ సఫర్ లైక్ మీ. సఫర్ అవ్వకూడదు. నేను సక్సెస్ అయ్యాను ఓకే, బట్ సఫర్ అవ్వకూడదు. మనం ఇలా స్మూత్ వే, మీ ఇద్దరు ఎలా స్మూత్ వేలో నేను వెళ్ళాను. బట్ ద థింగ్ ఇస్ ఫస్ట్ లో స్ట్రగుల్ అయ్యా, ఎడ్యుకేషన్ పోయింది. మనకంటూ ఒక సెల్ఫ్ లో ఉంటుంది కదా, ఎడ్యుకేషన్ రావట్లేదు, అదే మనకు మార్క్స్ రావట్లేదు ఏంటిది. సో ఏంటంటే నాలా బేసికలీ డోంట్ ఆప్ట్. స్కూలింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఏదైనా, బేసిక్స్ పిల్లర్ ఏదైనా స్కూలింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. బెటర్ ఆప్ట్ ఫర్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్, స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్. ఏదైతే కో కరికులర్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే వాటిని ఆప్ట్ చేసుకొని, అలాంటి స్కూల్ని ఆప్ట్ చేసుకొని, ఇలా నెంబర్ 1 నెంబర్ 2 స్కూల్స్ కాకుండా మంచిగా ఆప్ట్ చేసుకొని లెర్నింగ్ ప్రాసెస్ లెర్న్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ అదే కాలేజ్ కూడా పెర్ఫెక్ట్ వే. ఇదేంటి స్కూలింగ్ అనేది పేరెంట్స్ చూసుకోవాల్సింది, ఎందుకంటే పేరెంట్సే కదా చేస్తారు. మెచ్యూరిటీ ఉండదు అప్పుడు, మనకు మెచ్యూరిటీ ఉంది. పేరెంట్సే ఫస్ట్ చూసుకొని అక్కడ నుంచి
10th అయినప్పటి నుంచి కొంచెం ఆబ్వియస్లీ ఇంటర్మీడియట్ అంటే కొంచెం ప్రెషర్ ఉంటుంది, బట్ వీ కెన్ డూ ఇట్. వీ కెన్ డూ ఇట్. నెవర్ గివ్ అప్. నేను ఇప్పటికైనా ఫస్ట్గా గేవ్ అప్ అని చెప్పాను, దాని తర్వాత మోటివేషన్ అయిన తర్వాత ఐ నెవర్ గేవ్ అప్ ఫ్రమ్ దేర్. అక్కడ నుంచి చాలా కష్టపడి ఐ క్రాక్ ఇట్. నేను ఏమంటున్నా అంటే ఈవెన్ యూ గైస్ కెన్ క్రాక్ ఇట్, ఈవెన్ ఐ కెన్ క్రాక్ ఇట్. ఎవరైనా క్రాక్ చేయొచ్చు. బట్ స్కూలింగ్ నుంచి ఒక పిల్లర్ నుంచి స్టార్ట్ అయ్యి అండ్ అల్టిమేట్ గోల్ అండ్ డోంట్ ఫిక్స్ ఫర్ వన్ థింగ్. అంటే ఇప్పుడు ఐఐటి గోల్ అని పెట్టుకోవచ్చు, బట్ అది రాకపోతే అయిపోద్ది అలాంటివంటూ ఏమొద్దు. ఇట్స్ నాట్ ద ఫైనల్ గోల్. ఫైనల్ గోల్ కాదు. లైక్ ఇప్పుడు ప్రస్తుతానికి మన ఎడ్యుకేషన్ కి మనకు అది షార్ట్ టర్మ్ గోల్ అంతే. ఐఐటి షార్ట్ టర్మ్ గోల్ లో పెట్టుకోవాలి అంతే. బట్ వన్స్ ఇఫ్ యూ రీచ్ దేర్ అంతే మన హీరోయిజం ఇంకా ఎలా ఉన్నా జర్నీ ఎంజాయ్ చేస్తూ దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అండ్ మనకు కూడా ఒక్కసారి ఐఐటి వాళ్ళు అలా ఎలివేషన్ ఇచ్చినప్పుడు మనం కూడా ఎలా ఉంటామంటే ఐఐటీస్ లో వీ కెన్ డూ ఎనీ వండర్స్ అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈవెన్ వీ కెన్ డూ ఇట్. అదర్ అడ్వాంటేజ్ సౌత్ ఇండియన్ పేరెంట్స్. కానీ బాల్కనీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. సో లెట్స్ ఎండ్ దిస్ ఇయర్. మళ్ళీ కలుసుకుందాం. ఇట్లానే మళ్ళీ కలుపుతున్నాం. డిఫరెంట్ ఐఐటీస్ లో ఉన్నాం, బట్ విల్ ఆల్వేస్ మీట్ లైక్ దిస్ అండ్ హ్యావ్ సమ్ రా డిస్కషన్. ఇంకా ఐఐటీలో టైం పిలిచి డిస్కస్ చేయాలి. మిగతా వాళ్ళ పిలిచి మనం పడతాను నిన్న అంటే దొరికితే ఏదో రోజు. యాక్చువల్లీ వీ వాంటెడ్ టు షేర్ అవర్ జర్నీ. లైక్ ఇంత ఎక్సైటింగ్ జర్నీ అందరికి చెప్దాం అనుకున్నా. అండ్ ఐ థ్యాంక్ స్వధర్మ ఎడ్యుకేషన్ ఫర్ దిస్ ఈవెన్ అమేజింగ్ ప్లాట్ఫామ్. అంటే మనం ఏం రెస్ట్రిక్షన్స్ లేకుండా ఇంత ఫ్రీగా మాట్లాడుకోవడానికి దే హెల్ప్ us a lot. ప్లాట్ఫామ్ ఇచ్చారు. యా, మంచి ప్లాట్ఫామ్ వచ్చింది. అండ్ వన్ థింగ్ విచ్ ఐ లైక్ ఇన్ దిస్ స్వధర్మ ఎడ్యుకేషన్ ఇస్ లైక్ మనకు రెస్ట్రిక్షన్స్ ఏం లేకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఇది చెప్పాలి, ఫార్మాలిటీస్ ఏం లేవు. మనం లైక్ కంప్లీట్ రా టాక్ మాట్లాడడం. స్టార్టింగ్ లో కొంచెం ప్రాబ్లమ్ అయినా లైక్ వి పిక్డ్ అప్ ద ఫ్లో అండ్ వి మేనేజ్ టు పుల్ దిస్. ఫ్రెండ్స్ మాట్లాడుతున్నట్టు అంతే, నార్మల్ రా డిస్కషన్. ఎప్పుడు మాట్లాడుకున్నట్టే మాట్లాడుకుందాం. లైక్ ఇది రికార్డ్ చేస్తున్నారు రికార్డింగ్ ఇస్తున్న ఫీలింగ్ టాక్ అంతే కదా. థ్యాంక్స్ టు స్వధర్మ ఎడ్యుకేషన్. వెరీ థ్యాంక్స్ టు స్వధర్మ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ టు స్వధర్మ ఎడ్యుకేషన్.